జగన్ ఈ 5 ఏళ్ల పాలనలో మొత్తం అన్ని శాఖల్లోనూ చాలా వరకు అక్రమాలు జరిగాయి. సో గనుల శాఖ విషయానికి వస్తే గనక గనుల శాఖల్లో కూడా తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి నిధులు కూడా దారి మళ్లించి కోట్లలో కాజేశారని కూడా అర్థమవుతోంది. అండ్ అంతేకాకుండా దీని వెనుక ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒక సమాచారం అయితే అందుతోంది. జగన్ 5 ఏళ్ల పాలనలో గనుల శాఖలో జరిగిన అక్రమాలు అన్ని ఇన్ని కావు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఉన్నతాధికారులు నిధులు గోల్మాల్ చేశారు. ఓ ముఖ్య అధికారితో పాటు మరో 4 సీనియర్ అధికారులు భారీ మొత్తం నొక్కేశారు. ఓ టెండర్కు సంబంధించి ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించిన సొమ్మును తిరిగివ్వకుండా సొంత జేబుల్లో వేసుకున్నారు. నిధుల్ని ఓ ప్రైవేట్ ఖాతాకు బదిలీ చేసి తర్వాత వాటాలు వేసి పంచుకున్నారు. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్రమార్కులు కింది స్థాయి సిబ్బందిని బలిపశువుని చేసి తాము బయటపడేలా కుట్ర పన్నారు. ఇందుకు జగన్ కార్యాలయంలో పనిచేసిన ఓ అధికారి సహకారం తీసుకున్నారు. పెద్దల పేర్లు బయటికి రాకుండా ఉండేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దోచుకున్న సొమ్మును గుట్టుగా ప్రభుత్వ ఖాతాలో వేసేందుకు ఓ పెద్ద తోడేలు ప్లాన్ వేసింది. నోట్ ఫైల్, లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే సిఎఫ్ఎంఎస్లో ఓ ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇంతలో తోడేళ్ల లోగుట్టును కనిపెట్టిన సర్కార్ గనుల శాఖ అధికారిపై వేటు వేసింది. కార్యాలయాన్ని సీజ్ చేసింది. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని కాపాడేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఉన్నతాధికారుల్ని వదిలేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గనుల శాఖ ఇటీవల మాంగనీస్ మినరల్ కు టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లు గనుల శాఖకు సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించారు. టెండర్ నుంచి తప్పుకున్న కాంట్రాక్టర్లకు తిరిగి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అయితే విజయనగరం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ డిపాజిట్ చేసిన సొమ్మును గనుల శాఖలోని ఉన్నతాధికారుల ప్రోద్బలంతో దారి మళ్లించారు. ఆ సొమ్మును గుంటూరుకు చెందిన ఓ ఇసుక కాంట్రాక్టర్ ఖాతాకు మళ్లించి ఆ తర్వాత బ్యాంకు నుంచి డ్రా చేయించి ఉన్నతాధికారులకు ఇప్పించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు తెలుసుకుందాం. రామారావు, ఈ జగన్ 5 ఏళ్ల పాలనలో గనుల శాఖలో చాలా అవకతవకలు అక్రమాలు జరిగాయని బయటపడుతున్నాయి. దీని వెనుక పెద్దల హస్తం కూడా ఉందని అర్థమవుతోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈలిమా గనుల శాఖలో తవ్వే కొద్దీ అవినీతి దందా బయటకు వస్తూ ఉంది. నిధుల దారి మళ్లింపుతో పాటు ఎన్నికలకు నెల రోజుల ముందు జరిగిన ఈ గోల్మాల్ వ్యవహారంలోనే ప్రైవేటు ఖాతాలకు డిపాజిట్ సొమ్ము వెళ్లింది అని చెప్పి కూడా తేలింది. దీంతోనే ఏపీఎండిసి ఎండి వెంకటరెడ్డిపై వేటు వేశారు. అక్కడి ప్రధానంగా రాష్ట్రంలో ఈ ఇసుక ఒక కాంట్రాక్టరు, అంటే మినరల్కు సంబంధించిన ఒక కాంట్రాక్టరు తమకు టెండర్ కోసం అని చెప్పి డిపాజిట్ చెల్లించారు. ఈ చెల్లించిన డిపాజిట్ ను ఆయనకు కాంట్రాక్ట్ దక్కకపోవడంతో అది తిరిగి ఇవ్వటం అనేది ఏ శాఖలో అయినా సరే నిబంధన. కానీ ఆ కాంట్రాక్టర్ సొమ్ముని గుంటూరుకు చెందిన ఒక ఇసుక కాంట్రాక్టర్ కు మళ్లించి తన దగ్గర నుంచి ఆ డబ్బులు డ్రా చేయించి నేరుగా 4 ఉన్నతాధికారులు పంచుకున్నారు. ఈ పంచుకున్న వ్యవహారం బయటికి రాకముందే కాంట్రాక్టర్ ఎవరైతే విజయనగరం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన తన డిపాజిట్ సొమ్ము తనకి ఇవ్వాలి అని చెప్పి లేఖ రాయటంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. అయితే ఈ 4 ఉన్నతాధికారులు కూడా ఈ నెపాన్ని కింది స్థాయి ఐటీ డిపార్ట్మెంట్ లో జరిగింది అని చెప్పి కూడా ఐటీ డిపార్ట్మెంట్ కు ఉద్యోగులపై నెట్టారు. అయితే ఈ మొత్తం ఈ సొమ్ముతో, డిపాజిట్ సొమ్ముతో కూడా వీళ్ళు ఇన్నోవా కార్లతో పాటు మంగళగిరిలో స్థలాలు కొనుగోలు చేయడంతో పాటు ఇంట్లో ఉన్న మహిళలకి బంగారం కూడా కొనుగోలు చేయించారు అని తేలింది. ఈ నేపథ్యంలోనే ఈ 4 ఉన్నతాధికారులు సీఎంఓలో ఉన్న ఒక అధికారిని, అంటే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు, ఆ అధికారిని పట్టుకొని ఐటీ ఉద్యోగులపై కేసు నమోదు చేయించారు. ఆ 4 కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే వీళ్ళు విచారణలో ఈ 4 అధికారుల పేర్లు చెప్పడంతో పాటు ఒక ఉన్నతాధికారి పేరు కూడా చెప్పినట్టు మనకు సమాచారం అందింది. అయితే అవేవి కూడా ఎఫ్ఐఆర్ లో విచారణ నివేదికలో రానివ్వకుండా తొక్కిపట్టి ఆ 4 అధికారులను కూడా జైలుకు పంపించారు. అయితే వాళ్ళందరినీ కూడా ₹1.5 ఒక్కొక్కళ్ళు జమ చేస్తే వాళ్ళందరినీ కూడా బయటకు వదిలే విధంగా, బెయిల్ ఇచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేదు అని చెప్పి కూడా తాము అసలు తీసుకున్నప్పుడు ఎందుకు చెల్లించాలి అని కూడా వాళ్ళు ఎదురు తిరిగారు. దీంతో ఈ సొమ్ము మొత్తాన్ని కూడా ఈ 4 అధికారులు కలిపి ఒక సిఎఫ్ఎంఎస్ లో ఒక ఖాతా తెరిపించి ఆ ఖాతా ద్వారా వాటిని జమ చేయించాలని చూశారు. అయితే ఈ జమ చేయించే విషయానికి సంబంధించి అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం అంటే రిజల్ట్స్ వచ్చేసాయి. 4వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు
అయిపోయిన రోజు రాత్రి మరుసటి రోజు రాత్రికే అక్కడ ఉన్నతాధికారులు మకాం వేసి సిఎఫ్ఎంఎస్ ఖాతాలో ఈ డబ్బులు జమ చేయించే సందర్భంలోనే వెంటనే ఈ సమాచారం మొత్తం కూడా టీడీపీ నేతలకు తెలిసిపోయింది. వెంటనే టీడీపీ నేతలు అక్కడ గనుల శాఖ ఏపీఎండిసి ఎండీగా ఉన్న వెంకటరెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేయటమే కాకుండా మొత్తం అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేయటమే కాకుండా లాగిన్ ఐడీలను కూడా డిజేబుల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అసలు అధికారులు ఎవరున్నా, అసలు ఈ మొత్తం సొమ్ముని ఎవరు తీసుకున్నారు, అయితే వాళ్ళు ఎవరి పేర్లు చెప్పారు, విచారణ నివేదికలో ఇబ్రహీంపట్నం పోలీసులు దీన్ని ఏ విధంగా మిస్ హ్యాండిల్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఈ కేసు రీఓపెన్ చేయించి మళ్ళీ ఎవరైతే ఈ డబ్బులు తీసుకొని వాడుకున్నారో వాళ్ళ మీద కేసు పెట్టే విధంగా కూడా టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందువల్ల ఏపీఎండిసి కార్యాలయాన్ని సీజ్ చేయడంతో పాటు ఉద్యోగులను కూడా ఎవరిని అటువైపు రానివ్వకుండా చేశారు. తాము తిరిగే చెప్పే వరకు కూడా ఏపీఎండిసి కార్యాలయానికి ఉద్యోగులు ఎవరు రావద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల లాగిన్ ఐడీలన్నింటినీ కూడా డిజేబుల్ చేశారు. సిఎఫ్ఎంఎస్ లో ఎవరు ఖాతా ఓపెన్ చేశారో ఆ ఖాతాకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు వెళ్ళాయి అనే అంశాన్ని కూడా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా జైల్లో ఉండే 4 ఉద్యోగులు విచారణలో ఎవరి పేర్లు చెప్పారో ఆ పేర్లను ఎందుకు విచారణ నివేదికలో రానివ్వకుండా చేశారనే అంశంపై కూడా ఆరాధిస్తున్నారు. ఈ మొత్తం కేసును రీఓపెన్ చేసి అసలు అధికారులు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని మళ్ళా జైలుకు పంపించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ దిశగా కూడా మళ్ళా దర్యాప్తు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. నీలిమ.